జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆచార్య జయశంకర్ గారు జీవితం అంతా కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి మహనీయులు. వారికి ముఖ్యంగా సిద్దిపేటతో కూడా అవినాభావ సంబంధం ఉంది. అందుకే వారికి కాంస్య విగ్రహాన్ని సిద్దిపేటలో అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకున్నాం. సిద్దిపేటలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో బస్టాండ్ దగ్గర జరిగినటువంటి దీక్షా శిబిరానికి కూడా అనేక సార్లు వారు రావడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా సిద్దిపేటలో జయశంకర్ గారి చేతుల మీదుగానే దాని శంకుస్థాపన చేసి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అనేక లెక్చర్స్ మన డిగ్రీ కాలేజీలో కానీ ప్రెస్ క్లబ్లో కానీ అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తికి రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేశారు. సిద్దిపేట కూడా అనేక సందర్భాల్లో కూడా వచ్చారు. జయశంకర్ గారు జీవితం అంతా కూడా తెలంగాణ కోసం కలలు కన్నారు, తెలంగాణ కోసం పోరాటం చేసినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారితోనే సాధ్యమని కేసీఆర్ గారి వెన్నంటి ఉన్నారు. కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ముందుకు నడిచి ఇవాళ రాష్ట్ర సాధనలో ఆయన కృషి, ఆయన సహకారం, ఆయన పోరాటం, ఆయన ప్రయత్నం, ఆయన ప్రజల్లో కలిగించినటువంటి చైతన్యం అది ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. జయశంకర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఉద్యమం ఉన్నా లేకున్నా తన పోరాటం మాత్రం ఆగలేదు. మధ్య మధ్య రాజకీయ పోరాటాలు వచ్చినా పోయినా జయశంకర్ గారు మాత్రం ఎప్పటికైనా కేసీఆర్ గారు లాంటి వ్యక్తి రాకపోతారా, రాష్ట్రం వస్తుంది అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఆయన పోరాటం చేశారు. చరిత్రనంతా కూడా రికార్డ్ చేసినారు. కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి కేసీఆర్ గారితో రాష్ట్రం సాధ్యమని చెప్పి ఇవాళ నిజంగా రాష్ట్రం మనకు వచ్చిందంటే దానికి కేసీఆర్ గారి పోరాటం, జయశంకర్ గారు లాంటి వ్యక్తుల యొక్క ఆరాటం, సహకారం ఇవాళ ఈ తెలంగాణ. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా 10 ఏళ్లలో కేసీఆర్ గారి సారథ్యంలో దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ నిలిచింది. ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. త్రాగునీటిలో, సాగునీటిలో, విద్యుత్ రంగంలో, మెడికల్ కాలేజీల ఏర్పాటులో, కొత్త జిల్లాల ఏర్పాటులో, పర్ క్యాపిటల్ ఇన్కంలో, జిఎస్డిపి వృద్ధి రేటులో అనేక రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు నిలబెట్టారు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడొక్కనాడు జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అంతకంటే కాదు, తెలంగాణ సోయిగా లేనటువంటి వాడు. అందుకే ఇలా మనం ఏ నీళ్ల కోసమైతే పోరాడి తెలంగాణ సాధించుకున్నామో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 380 టీఎంసీలు గోదావరి నదిలో హక్కులు సాధించాం. 968 టీఎంసీలు గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిందే అని పట్టుబట్టి కేసీఆర్ గారు దాదాపు 830 టీఎంసీల వరకు గోదావరి జలాలకు అనుమతులు సాధించుకున్నాం. మిగతా 130 టీఎంసీలకు కూడా డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి వాటిని సాధించేటువంటి ప్రయత్నం కూడా సగం వరకు పూర్తయింది. కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళైనా ఒక్క అనుమతులు సాధించిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో మొదటిసారి అసలు జిఆర్ఎంబి చరిత్రలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలని, వాటిని రివ్యూ చేయాలని ఎజెండాలోకి మొదటిసారి వచ్చింది. ఇప్పటి వరకు 18 జిఆర్ఎంబి మీటింగులు జరిగినాయి. ఏ మీటింగ్లో కూడా జిఆర్ఎంబి మీటింగ్ ఎజెండాలో ఏ రోజు కూడా తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని, రద్దు చేయాలని ఎప్పుడూ ఎజెండాలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్స్ లేవనెత్తినా దాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించింది. కానీ ఇలా మీరు వచ్చిన తర్వాత ఎజెండాలో వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా ఎజెండాలో వచ్చిందా? ఫస్ట్ టైం ఇవాళ ఎజెండాలో వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేకపోవడం, తెలంగాణ నీళ్ల గురించి పట్టింపు లేకపోవడం అనేటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, జిఆర్ఎంబి ఎజెండాను మార్పించండి. గతంలో ఎప్పుడు ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలి, సమీక్షించాలని ఎప్పుడు రాలేదు. ఆర్ యు బైకౌట్ ద జిఆర్ఎంబి మీటింగ్? అయితే బహిష్కరించండి లేదా ఎజెండా మార్పించండి. ఇలా ఆంధ్రప్రదేశ్ కడుతున్న గోదావరి బనకచెర్లను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇవాళ మీరు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీలు ఆ రోజు హైడ్రాలజీ క్లియరెన్స్ వస్తే దాన్ని ఎందుకు వదులుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు మరి సమ్మక్క సాగర్ నీళ్ళు అవసరం. వరంగల్, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చే సమ్మక్క సాగర్ను ఎందుకు వదులుకుంటున్నారు? ఇవాళ దాని మీద వదులుకుంటున్నారా లేదా దానికి సమాధానం చెప్పాలని కూడా నేను ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఇవాళ గోదావరి బనకచెర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. ఆనాడు ఎజెండాలో లేదన్నారు, ఎజెండాలో ఢిల్లీలో జరిగిన మీటింగ్లో ఉన్నది. మీటింగ్కు పోమన్నారు, మీటింగ్కు పోయింది. సంతకాలు పెట్టమన్నారు, సంతకాలు పెట్టిండ్రు. కోర్టులో రిట్లు సూట్లు వేస్తే ఏడాదైనా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయిండ్రు. ఇవాళ మీ రిట్టు కూడా సరిగా ఇరానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రాష్ట్రం యొక్క హక్కులు కాపాడండి. జయశంకర్ లాంటి వారికి మనం నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే రాష్ట్ర హక్కులు కాపాడాలి. రాష్ట్రానికి నీళ్లలో మన న్యాయబద్ధమైన వాటా సాధించడమే జయశంకర్ గారికి మనం అర్పించేటువంటి నిజమైన నివాళి.